హలో అండి అందరికీ. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సంతోషి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా డిష్ వాషర్ రివ్యూ అయితే కాదండి. డిష్ వాషర్ని ఎలా యూస్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిష్ వాషర్ యూస్ చేయడం అంటే మనం సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలి, మోడ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి అది కాదండి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నది. యాక్చువల్గా డిష్ వాషర్ కొనిన తర్వాత చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కోసం నేను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే డిష్ వాషర్లో మనం డిషెస్, ప్లేట్స్, గిన్నెలు ఏం పెట్టినప్పుడైనా ముందే మనం క్లీన్ చేసి పెడితే మనకి డిష్ వాషర్ కొనేందుకు అనే క్వశ్చన్ చాలా మందిలో రైజ్ అవుతుంది. మేము కూడా ఫస్ట్లో అలానే అనుకున్నాము, కానీ డిష్ వాషర్ యూస్ చేయడానికి ఒక సింపుల్ మెథడ్ ఫాలో చేస్తే మనకి వర్క్ చాలా వరకు తగ్గుతుంది. ఈ వీడియోలో మనం డిష్ వాషర్ని ఎలా యూస్ చేస్తే మన వర్క్ ఫాస్ట్గా అవుతుంది అనేది నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను. హోప్ ఈ వీడియో మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, అసలు డిష్ వాషర్ని ఎవరు కొనాలి? నా ఒపీనియన్ ప్రకారం 2 మెంబర్స్ ఉన్న హౌస్లో డిష్ వాషర్ బెనిఫిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి యుటెన్సిల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళు డిష్ వాషర్ యూస్ చేసే టైంలో వాళ్ళే క్లీన్ చేసేసుకోవచ్చు. మోర్ దెన్ 4 మెంబర్స్ కానీ ఉంటే నాకు తెలిసి డిష్ వాషర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కంపల్సరీ అని చెప్పను, కానీ కాస్త బెనిఫిట్గా అయితే ఉండొచ్చు. పాయింట్ నెంబర్ 2, ఎలాంటి డిష్ వాషర్ పర్చేస్ చేస్తే బెస్ట్? ఎలాంటి డిష్ వాషర్ అంటే మనకి స్మాల్ కెపాసిటీ నుండి లార్జ్ కెపాసిటీ వరకు, ఫర్ ఎగ్జాంపుల్ 12 ప్లేసెస్, 13 ప్లేసెస్, 14 ప్లేసెస్, 15 ప్లేసెస్ అండ్ లార్జ్ కెపాసిటీ అయితే 16 ప్లేసెస్ వరకు మనకి అవైలబుల్గా ఉంటాయి. మన ఫ్యామిలీ మెంబర్స్ కౌంట్ బట్టి మనం డిష్ వాషర్ అనేది చూస్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 3, ప్రీ క్లీనింగ్. డిష్ వాషర్లో మనం గిన్నెలు పెట్టే ముందు ప్రీ క్లీనింగ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. లేదు అంటే మనకి డిషెస్ అనేవి సరిగ్గా క్లీన్ అవ్వవు. అసలు ప్రీ క్లీనింగ్ అంటే ఏంటి అంటే మనం తినే ప్లేట్ కానీ లేదంటే ఏ యుటెన్సిల్ అయినా సరే దాంట్లో మిగిలిపోయిన అన్నము, మనకి కర్రీ పీసెస్ కానీ లేదంటే బోన్ పీసెస్ కానీ అవన్నీ కూడా స్క్రాప్ చేయాలంతే, కానీ సోప్తో క్లీన్ చేయడం కాదు. ఇంకా నేను డిష్ వాషర్ ఎలా యూస్ చేస్తానో చెప్పేస్తాను. ఈ సింక్ పక్కనే మేము ఒక టబ్ లాంటిది అయితే పెట్టుకుంటాము. అయితే మేము మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత కానీ ఏవైతే ప్లేట్స్ ఉంటాయో వాటిలోన మిగిలిపోయిన అన్నము, కర్రీ లీవ్స్ అలాంటివన్నీ పక్కన పెట్టేసి జస్ట్ వాటర్తో అలా ప్లేట్ కడిగేసి ఆ టబ్లో అయితే వేసేస్తాము. దీనివల్ల ఒక్కసారిగా అన్ని ప్లేట్స్ క్లీన్ చేసుకునే అంత టైం సేవ్ అవుతుంది. మనం ఎవరి ప్లేట్ వాళ్ళే ఈజీగా క్లీన్ చేసేసుకుంటారనమాట. ఇది మా ఇంట్లో అందరికీ చెప్పేసాము, ఎవరి ప్లేట్ తిన్నా సరే వాళ్ళు అలా పైప్ కింద కొంచెం వాటర్ వేసి కడిగేసి పెట్టేసుకోండి అని చెప్పి. మనకి డ్రై అయిపోయిన తర్వాత అవన్నీ మళ్ళీ తోముకోవాల్సి వస్తుంది. వెట్టగా ఉన్నప్పుడే అలా చేస్తే ఈజీ అవుతుంది. అండ్ ఈ గిన్నెలు చూసారా, ఇవి వచ్చేసి అన్ని సిల్వర్ అనమాట. సిల్వర్ ప్లేట్స్ అయితే మనం అస్సలు డిష్ వాషర్లో పెట్టకూడదు. అవన్నీ కూడా పాడైపోతాయి, బాగా బ్లాక్గా అయిపోతాయి. వీటిని మేము మామూలుగా నార్మల్ హ్యాండ్స్తో అయితే వాష్ చేసేసుకుంటాము. సిల్వర్ ఏం యూస్ చేసినా మోస్ట్లీ స్టీల్కి అయితే షిఫ్ట్ అయిపోయాం, కానీ అప్పుడప్పుడు కొన్నిసార్లు సిల్వర్ కూడా యూస్ చేసేస్తాము. ఇంకా వాటిని అయితే మేము సోప్తో క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాము. ఇంకా మనం డిష్ వాషర్లో లోపల వెయ్యలేనివి ఏంటంటే కుక్కర్వి కానీ లేదంటే మిక్సీ జార్స్ కానీ అలాంటివి వేయకూడదు. సో అలాంటివి ఏమైనా చేత్తో అయితే తోమేసుకుంటాము. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని గిన్నెలు అయితే నేను క్లీన్ చేయడం చూపిస్తాను. ఇది ఇలా ఉంది కదా, ఇవి బాగా డ్రై అయిపోయి ఉంటాయి అన్నమాట. ఇవి ఇలా మనం డిష్ వాషర్లో వేసేసినా సరే సరిగ్గా వదలవు అండ్ అలా అంటుకొనే ఉండిపోతాయి, బాగా మాడిపోతాయి కూడా. ఎందుకంటే హాట్ వాటర్తో డిషెస్ అనేది క్లీన్ చేస్తుంది కాబట్టి బాగా మాడిపోయినట్టు అయిపోతాయి అలాంటివి అలా వేసేస్తే. ఇక్కడ ఈ గిన్నెలన్నీ చూసారు కదా, ఇది ఇంకొక డే అనమాట. నేను షూట్ చేశాను ఒక ర్యాండమ్గా ఒక 2-3 డేస్, మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి. ఇవి కూడా మేము నైట్ నుండి ఆఫ్టర్నూన్ వరకు తిన్న గిన్నెలు అనమాట. సో ఇవన్నీ కూడా ఎవరివి వాళ్ళు వాష్ చేసేసి ఇందులోని టబ్లో ఇలా వేసేసుకుంటాము. ఇవన్నీ కూడా ఇంకా డిష్ వాషర్లో పెట్టడానికి రెడీగా ఉన్నవి. ఒకవేళ కాఫీ తాగినా, పాలు తాగినా గ్లాసెస్ కూడా అప్పటికప్పుడు వాటర్ కింద వేసేసి నార్మల్గా క్లీన్ చేసేసి ఆ టబ్లో వేసేస్తాము.
ఇలా చేయడం వల్ల మనకి సింక్ కూడా క్లీన్గా నీట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అన్ని గిన్నెలు సింక్లో పెట్టేయడము, ఆ సింక్లోనే మళ్ళీ హ్యాండ్ వాష్లు అవి చేసుకోవడము అలాంటివి చేస్తే ఆ గిన్నెలన్నీ కూడా మరింత జిడ్డుగా అయిపోతాయి. ఎంత హాట్ వాటర్తో క్లీన్ చేసినా సరే మనం చేయాల్సింది కూడా మనం చేయాలి. చూస్తున్నారు కదా, ఈ గిన్నెలో ఉన్న చెత్త అంతా కూడా నేను కిందన ఒక డస్ట్బిన్లా పెట్టుకొని అందులో వేసేస్తున్నాము. ఇందులో కొంచెం వాటర్ వేసేసి జస్ట్ అలా చేత్తోని కొంచెం అంటుకొని ఉంటే చేత్తో పెట్టి క్లీన్ చేసేస్తాము. లేదు అంటే అలా వాటర్ వేసినా వదిలేస్తుంది. ఇలా పెట్టేసుకోవడమే. ఇంకా కొన్ని బాగా ఇదైతే ఫిష్ ఫ్రై చేసి ఇందులో వేసామన్నమాట. అయితే ఇలాంటివి కొంచెం మనము ఈ స్క్రబ్బర్తో ఇలా స్క్రబ్ చేసి పెట్టేసుకుంటే అయిపోతాయి. కాకపోతే మనకి ఇలాంటివి కొంచెం టైం టేకింగే కాదు అనను, కానీ అన్ని ప్లేట్స్ అన్నీ అలా ఉండవు కదా. సో ఇలాంటి వాటిని ఇలా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇవి బాగా డ్రై అయిపోయాయి, అందుకనే నేను స్క్రబ్బర్తో స్క్రబ్ చేస్తున్నాను. లేదు అంటే అవి వెట్టగా ఉన్నప్పుడు వాటర్ వేసిన వెంటనే వదిలేస్తాయి. నేనైతే డిష్ వాషర్ డైలీ వన్స్ అయితే ఆన్ చేస్తాను. అది కూడా ఆఫ్టర్నూన్ 3 o'clock కానీ 4 o'clock కానీ ఒక టైం అనేది పెట్టుకుంటాను మ్యాండేటరీగా. ఎందుకంటే నైట్ తిన్నవి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్వి, ఆఫ్టర్నూన్ లంచ్వి, ఈ 3 పూట్లవి కలిపి లంచ్ చేసిన వెంటనే 3 o'clock 4 o'clock వేసేస్తే మనకి మళ్ళీ నైట్కి ఫ్రెష్గా అన్ని గిన్నెలు వచ్చేస్తాయి. మనకు కూడా పడుకునే ముందు సింక్ అంతా కూడా నీట్గా ఉన్నట్టుగా, క్లీన్గా ఉన్నట్టుగా కూడా ఉంటుందన్నమాట. అండ్ ఆ మార్నింగ్ కూడా అంత ఎక్కువ వెజల్స్, యుటెన్సిల్స్ మనకి సింక్లో కనిపించవు, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇక చెప్పాను కదా, ఈ మిక్సీ జార్స్ అయితే బ్లేడ్స్ అవి లూజ్ అయిపోతాయి అండ్ ఈ ప్లాస్టిక్ కూడా పోతుంది చాలా ఫాస్ట్గా. అందుకని మిక్సీ జార్స్ కానీ సిల్వర్ కానీ హ్యాండ్స్తో క్లీన్ చేసేసుకుంటాను లాస్ట్లో. ఇక ఈ కుక్కర్ అయితే ఒక్కొక్కసారి పెట్టేస్తాము, ఒక్కొక్కసారి పెట్టమన్నమాట. ఎందుకంటే ఎక్కువగా వెజల్స్ ఎక్కువైపోయి డిష్ వాషర్ సరిపోలేదు అంటే ఇలాంటి పెద్ద పెద్ద వెజల్స్ హ్యాండ్స్తో క్లీన్ చేసేసుకుంటాను. లేదు అంటే ప్లేస్ ఉంది అనుకుంటే డిష్ వాషర్లో అయితే పెట్టేస్తాను. అయితే ఈ గిన్నెల్ని ఇప్పుడు డిష్ వాషర్లో ఎలా సర్దుకుంటాను అనేది చూపిస్తాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ డిష్ వాషర్ కొని ఒక 2.5 months అయితే అవుతుంది. అయితే ఫస్ట్ మంత్లో మేము బాధపడిన రోజు అంటూ లేదు. ఎందుకు ఈ డిష్ వాషర్ కొన్నామా, మనమే ఇలా వాడుకుంటే ఇంకెందుకు డిష్ వాషర్, ప్రతిసారి మనమే తోముకొని పెట్టుకుంటే మనకి టైం వేస్ట్ కదా అని చెప్పేసి చాలా చాలా బాధపడ్డాము. కానీ ఇలాంటి ఒక మెథడ్ అంటే ప్రతి ఒక్కరము కూడా ఎవరు తిన్న గిన్నె వాళ్ళే క్లీన్ చేసుకొని ఇలా టబ్లో పెట్టుకోవడం వల్ల మాకైతే టైం చాలా సేవ్ అవుతుంది. అండ్ ఒక్కసారి గిన్నెలన్నీ పోగైన తర్వాత అలా ఈ టబ్లో తీసుకొని వెళ్ళి డిష్ వాషర్లో పే చేసుకుంటే అయిపోతుందన్నమాట. సో ఇంట్లో అందరూ కలిపి ఈ పని చేస్తేనే ఈజీ అవుతుంది. ఒక్కసారిగా అన్ని గిన్నెలు వాష్ చేసుకొని పెట్టాలి అంటే అది నార్మల్గా మనం వాష్ చేసుకునేలాగే అవుతుందన్నమాట. అయితే మాకు ఈ 6 తిన్న గిన్నెలు ఒక్క పూటకే 6 కంచాలైనా అవుతాయి. అలా ఈ టబ్ అంతా కూడా బాస్కెట్ అంతా నిండిపోతుందన్నమాట. మేము 2 o'clock 3 o'clock వేస్తానని చెప్పాను కదా, ఆఫ్టర్నూన్ ఆ టైం కల్లా ఈ టబ్ అంతా నిండిపోతుంది. ఈ బాస్కెట్ని అలా తీసుకొని వెళ్ళి డిష్ వాషర్లో పే చేస్తే ఒక 1 hour 2 hours అయితే మొత్తం గిన్నెలన్నీ నీట్గా హాట్ వాటర్తో క్లీన్ చేసి ఇచ్చేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు ఈ బాస్కెట్తో ఉన్న ఈ సామాన్లన్నీ కూడా డిష్ వాషర్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చేసాము. మాకు కొంచెం డిష్ వాషర్ దూరంగా ఉండడం వల్ల మేము ఈ మెథడ్ అయితే ఫాలో అవుతున్నాము. మీకు డిష్ వాషర్ పెట్టుకోవడానికి కిచెన్లోనే ఒక స్పేస్ అంటూ ఉండి పర్వాలేదు అనుకుంటే మీరు ఎప్పుడు తిన్న ప్లేట్ అప్పుడే వాష్ చేసేసి డిష్ వాషర్లో పెట్టేసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే అలా మీరు ఆన్ చేసేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు మనం వాటర్ బాటిల్స్ అలాంటివి కూడా డిష్ వాషర్లో పెట్టేసుకోవచ్చండి. చాలా నీట్గా క్లీన్ చేస్తుంది. ఏం పెట్టినా సరే మనం బోర్లా పెట్టాలి. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఇలాంటి ప్లేట్స్ అన్నీ కూడా వంజుగా తీసుకుంటున్నాను. అవన్నీ కూడా కింద ర్యాక్లో మనకి ప్లేట్స్ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ అంటూ ఉంటుంది. ఈ ప్లేస్లో మనం ప్లేట్స్ అన్నీ కూడా ఈజీగా ఇలా పెట్టుకోవాలన్నమాట. అయితే ఇవి ఒక్కదానికొకటి టచ్ అవ్వకుండా ఈజీగా వాటర్ అనేది అన్నిటికీ
తగిలేలాగా పెట్టుకోండి. పెద్ద ప్లేట్స్ అన్నీ కూడా కార్నర్స్లో పెట్టుకోండి. అండ్ చిన్న స్మాల్ ప్లేట్స్ లాంటివి మిడిల్లో పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనకి పెద్ద ప్లేట్స్ మిడిల్లో పెట్టామంటే పైన ఫ్యాన్ ఒకటి ఉంటుంది. ప్లేట్స్ అన్నీ అడ్జస్ట్ చేసిన తర్వాత ఆ ఫ్యాన్ ఒకటి తిప్పాలన్నమాట. ఆ గిన్నెలకి తగులుకొని అది తిరగకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. డిష్ వాష్ మళ్ళీ అన్నీ తీసి సర్దాల్సి వస్తుంది అనమాట. ఇంకా ఇది సెకండ్ ర్యాక్. ఇందులో చిన్న చిన్న స్మాల్ కప్స్ లాంటివి, టీ గ్లాసెస్ లాంటివి అన్నీ కూడా ఇందులో చేసుకుంటాము. ఏది పెట్టినా మనం బౌల్స్ అనేవి ఇలా రివర్స్లో అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనకి వాటర్ అనేది క్లీన్ అయిపోయిన తర్వాత అందులోనే ఉండిపోతుంది. అలా రివర్స్లో పెట్టుకోవడం వల్ల వాటర్ అనేది ఉండకుండా నీట్గా మొత్తం ఫుల్గా డ్రై అయిపోతాయి అన్నమాట అన్నీ. ఇది అప్పర్ ర్యాక్. ఇందులో మొత్తం గరిటెలు కానీ స్పూన్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఈ అప్పర్ ర్యాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది నాకు తెలిసి ఓన్లీ 15 ప్లేసెస్ డిష్ వాషర్కే ప్రొవైడ్ చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా రివ్యూస్ చూసాను. వాళ్ళకు ఒక బాస్కెట్లా ఇచ్చేస్తారు ఇలా స్పూన్స్ కానీ గరిటెలు కానీ పెట్టుకోవడానికి. మేము కొంచెం లార్జర్ క్వాంటిటీయే తీసుకున్నాం. ఎందుకంటే మాకు చాలా వెజల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఇంకా చిన్న చిన్నవన్నీ కూడా ఇలా పెట్టేసి కుక్కర్స్ కానీ కళాయి కానీ అలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తాం అన్నమాట. ఇంకా మీలో చాలామందికి ఇంకొక డౌట్ కూడా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి 6 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ కాబట్టి వెజల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ డిష్ వాషర్ అనేది కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది. అదే ఒక 4 మెంబర్స్ ఉన్న 3 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీస్ అయితే ఇన్ని డిషెస్ అయితే ఉండవు. సో అలాంటి వాళ్ళు ఫుల్ లోడ్ అయినంత వరకు వెయిట్ చేయాలంటే గిన్నెలన్నీ ఎక్కువ అయిపోతాయి. సో అవి క్లీన్ అవ్వకుండా ఇంట్లో సింక్లోనే ఉంటే చాలా చిరాగ్గా ఉంటుంది. సో అలాంటప్పుడు ఫుల్గా డిష్ వాషర్ నిండేంత వరకు వెయిట్ చేయాలా అంటే అవసరం లేదు. మనకి డిష్ వాషర్స్లో హాఫ్ లోడ్ ఆప్షన్ ఉంటుంది. హాఫ్ లోడ్ ఆప్షన్లో కూడా మనం యూస్ చేసుకొని స్మాల్ క్వాంటిటీ లోడ్స్ ఉన్నప్పుడు ఆ ఆప్షన్ యూస్ చేసుకొని మనం డిష్ వాషర్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఈ 3 ర్యాక్స్లో ఇలా సర్దేసుకున్న తర్వాత ఒకసారి ఫ్యాన్ తిరుగుతుందో లేదో పైన కింద చెక్ చేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఫ్యాన్ ఉంది కదా, ఇది ఒకసారి తిప్పుకోవాలన్నమాట. ఆ కింద గిన్నెలకు కానీ వీటికి టచ్ అవ్వకుండా తిరగాలి. దాని తర్వాత ఇందులో మనం డిటర్జెంట్ అయితే యాడ్ చేసుకుంటాను. ఈ డిటర్జెంట్ అయితే ఫుల్గా వేసేస్తున్నాను. ఎందుకంటే నేను ఫుల్ లోడ్ అయితే గిన్నెలు పెట్టుకున్నాను కాబట్టి. అదే మీరు కొంచెం తక్కువ పెట్టుకుంటే హాఫ్ డిటర్జెంట్ వేస్తే సరిపోతుంది. ఇంకా స్విచ్ ఆన్ చేసుకొని మనం మోడ్ సెలెక్ట్ చేసుకొని ఆన్ చేసేసుకోవడమే. మీ డిష్ వాషర్ దీన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నాదైతే ఎల్జీ 15 ప్లేసెస్ డిష్ వాషర్ అనమాట. నేను యూజువల్గా 1.5 అవర్ వచ్చేటట్టుగా పెడతాను. 1 అవర్ 18 మినిట్స్ అయితే చూపిస్తుంది కదా. నేను ఈ మోడ్లో అయితే సెట్ చేసుకుంటాను. ఇంకా స్టార్ట్ చేసేసాను అనమాట. అరౌండ్ ఒక 1.5 అవర్ అయితే పడుతుంది ఇది కంప్లీట్ అయ్యేసరికి. ఇదండి మా ఇంట్లో మేము డిష్ వాషర్ని ఇలా యూస్ చేస్తున్నాము. ఫస్ట్ 1 మంత్లో అన్ని గిన్నెలు ఒకేసారి తోముకొని తీసుకొచ్చి పెట్టుకునేసరికి మాకు హాఫ్ అన్ అవర్ అలా పట్టేది. దీని బదులు మనమే క్లీన్ చేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి చాలా బాధపడే వాళ్ళము, అనవసరంగా పర్చేస్ చేస్తామని. దాని తర్వాత ఈ మెథడ్లో యూస్ చేయడం కొంచెం ఈజీగా అనిపించింది. మీలో ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.